Hello everyone guys, this is your Rahul Sipligan. All the best. All the best. All the best. Telugu Kabaddi League. Telugu Kabaddi League. All the best. All the best. TKL. All the best. Telugu Kabaddi League. All the best. Telugu Kabaddi League. Telugu Kabaddi League. Telugu Kabaddi League. All the best. All the best. Telugu Kabaddi League. Coming soon. Coming soon. Coming soon. Coming soon. Telugu Kabaddi. Coming soon. TKL. Telugu Kabaddi League. Coming soon. TKL. Telugu Kabaddi League. Coming soon. Telugu Kabaddi League. Coming soon. Telugu Kabaddi League. హలో రాజు, ఎక్కడున్నావు? బర్లకాడున్నావు. నువ్వు ఎక్కడున్నావు? ఇంటికాడున్నావు. రాజు, ఏంటి చెప్పు. ఏ భార్యను చూసినా నిన్ను చూసినట్టే అనిపిస్తుంది. హలో రాజు, చెప్పు. తిన్నావా? తిన్నా. ఏం కూర? ఆనికాయ. మీరు? కాకరకాయ. చేదు లేదా? మా అమ్మ చక్కెర వేసింది. నీ మాటలు కూడా చక్కెర లెక్క తీయగా ఉంటాయి. సల్పలే కానీ సాల్ ఫోన్ పెట్టాయి. సంధ్య సంధ్య సంధ్య. నిన్ను చూడగానే నాకేదో అయ్యింది, నువ్వు నవ్వగానే నా మనసు జారింది, ఇది కలయో నిజమో తెలియక నేను కలవరపడుతున్నా, నిన్ను చూడగానే నాకేదో అయ్యింది, నువ్వు నవ్వగానే నా మనసు జారింది. వెల్కమ్ టు మై షో నిజం విత్ నరేష్ రాయ్. సో మనం ఇప్పుడు సోషల్ మీడియాలో ఎంటర్టైన్మెంట్ వీడియోస్, కామెడీ వీడియోస్ చూస్తున్నామంటే కేవలం అంటే ఆయన వల్లేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఒక 5-10 సంవత్సరాలు చూసుకుంటే కనుక మనం ఆయన మాటలు కానీ ఆయన యాస కానీ కొంచెం విన్నసాలు ఇట్లనే నవ్వేస్తాం. ఇంకా ఆయన నేను ఏమి ఎక్కువసేపు ఆలస్యం చేయను, పరిచయం చేసేస్తాను. సో ఆయనే సదన్న. నమస్తే అన్న. నమస్తే అన్న. తెలంగాణ యాసతో, భాషతో నిజంగా మీరు ఎప్పుడు నేనైతే ఒక 10-15 సంవత్సరాల నుంచి చూస్తూనే ఉన్నాను మీ వీడియోలు. అయితే ఇట్లా మీ గొంతు ఇంటే చాలు ఇట్లా నవ్వుతుంది మాకు. మీ ఎక్స్ప్రెషన్స్ కూడా, ఆ నవ్వు నిజంగా జస్ట్ ఇట్లా ఎక్స్ప్రెషన్ ఇచ్చిన నవ్వుతుంది, ఇట్లా మీరు నవ్వినా మాకు నవ్వుతుంది, మీరు ఏమైనా మాట్లాడినా కూడా నవ్వుతుంది. ఈరోజు సోషల్ మీడియాలో ఇన్ని యూట్యూబ్ ఛానల్స్, ఇన్ని ఫన్ వీడియోస్ వస్తున్నాయంటే కేవలం అప్పట్లో మిమ్మల్ని చూసి ఫాలో అవుతున్నాం మేమైతే. కేవలం మీ వల్లనే ఇప్పుడు యూట్యూబ్ కానీ ఇదంతా ఇంత అంటే అప్డేట్ అయ్యింది. ఇంత చాలామంది ఫన్ వీడియోస్, ఎంటర్టైన్మెంట్ వీడియోస్, జబర్దస్త్ ఇలాంటి ఫన్ కామెడీ వీడియోస్ కూడా అప్పట్లో మిమ్మల్ని చూసే ఫాలో అవుతూ వచ్చిన వాళ్ళు. యా, ఒక 10 సంవత్సరాలు వెనకకు పోదాం. అసలు ఏంది సదన్ అంటే ఏంటి? ఈ యూట్యూబ్ లేకముందు అంటే 2007లోనే నేను షార్ట్ ఫిలిం అంటే ఒక సినిమా అనేది 2 గంటల 20 నిమిషాలు, దాదాపు 2.5 గంటలు మనం టాకీస్ పోయి చూసేస్తున్నాం కదా. ఇలా కాలక్రమంలో మనిషి యొక్క టైం కూడా కుదించబడ్డది. అంటే అనవసరంగా వేస్ట్ చేయొద్దు, టైం తక్కువైంది, బిజీ అనేటువంటి ఒక పదాలు బాగా పాపులర్ వచ్చేసినాయి. కాబట్టి ఇలాంటి టైంలో తనకు ఉన్నటువంటి సమయాన్ని వినియోగించుకోవడం కోసం, ఎందుకంటే మనిషి జీవితం యంత్రం అయిపోయింది. ఈ యాంత్రికమైనటువంటి జీవితానికి కొంచెం ఆహ్లాదం, ఆనందం కావాలంటే తక్కువ టైంలో ఒక సినిమా మొదలై అయిపోవాలన్నటువంటి ఒక ఆలోచన చేసి అప్పుడు నేను షార్ట్ ఫిల్మ్ను మొదలుపెట్టిన. అది 2007లో. 2007లో అప్పుడు ఈ యూట్యూబ్ ఇవన్నీ ఏమీ లేవు. ఏమని 10వ తరగతి చదువుతా. 2007లో అప్పుడు ఏకకాలంలో ఒకటేసారి ఒక 10 షార్ట్ ఫిల్మ్లు చేయడం జరిగింది. అట్లా మొదటి షార్ట్ ఫిల్మే నాకు విదేశాలకు వెళ్ళి, విదేశాల నుంచి కూడా నాకు ప్రశంసలు రావడం జరిగింది. చాలామంది అప్రిషియేషన్ వల్ల నేను తిరిగి ఇది అంటే కంటిన్యూ చేయడం జరిగింది. అట్లా ఈ ట్రాక్ నేను మొదలుపెట్టిన. అంటే మీరు ఇప్పుడు ఇంతకుముందు అన్నారు ఈ షార్ట్ ఫిలిం చేయాలి, ఇది చేయాలనే ఆలోచన ఎట్లా వచ్చింది మీకు? అదే చెప్తున్నా కదైతే అప్పుడు నాకేంటంటే నటునిగా రావాలి, నేను నటునిగా ఎదగాలి అన్నటువంటి ఒక ఆలోచన నాకు మొదట్లో ఉండేది. దానికంటే ముఖ్యంగా ఏంటంటే తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు తెలంగాణ భాషను కాపాడంలో, అంటే అప్పటికే తెలంగాణ హాస్యం పేరుతోని అపహాస్యమైనటువంటి ఒక తరుణంలో నాకు ఎందుకో బాధ అనిపించి నా తల్లి భాష ఏదైతే ఉందో ఈ భాషను కాపాడేటువంటి క్రమంలో నా వంతు పాత్ర ఉండాలని, ఆ భాషను కాపాడడానికి ఏదైతే ఒక మనకు మంచి మార్గం అని నేను ఎంపిక చేసుకున్నప్పుడు
ఇది కరెక్ట్. అప్పుడు పాటలు వచ్చేది, అప్పుడు ఈ పాటలు ప్లస్ జానపద నృత్యాలు అవి ఇవి ఎట్లా వచ్చేది. అట్లా కాకుండా ఒక కొత్త వే ఉండాలని నేను ఈ కొత్త మార్గంలో రావడం జరిగింది, అదే షార్ట్ ఫిల్మ్. అంతే. అట్లా అప్పట్లో మీ అంటే మస్తు వీడియోలు వచ్చేటి, ఒకటైతే మస్తు వైరల్ అయిందన్న. హలో అంటే ఫోన్ మాట్లాడుకునే సంభాషణ. అవునవును. లేదా ఒకసారి మళ్ళీ నాకు గుర్తు చేయాలని ఉంది. అది ఎక్కడికైనా అదే అడుగుతారు. అదేంటంటే ఇద్దరు కాలేజ్ స్టూడెంట్స్కి మధ్యలో జరిగే సంభాషణ. ఆ రోజు కాలేజ్ ఉండేది, అమ్మాయి వాళ్ళ ఇంటికాడ అబ్బాయి వాళ్ళ ఇంటికి అంటారు. అప్పుడు అడుగుతుంది, హలో రాజు, చెప్పు, తిన్నావా? తిన్నా. ఏం కూర? ఆనికాయ. మీదో? కాకరకాయ. చేదు లేదా? మా అమ్మ చక్కెర వేసింది. నీ మాటలు కూడా చక్కెర లెక్క తీయగా ఉంటాయి. సల్పలే కానీ సాల్ ఫోన్ పెట్టాయి. సంధ్య 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 ఫోన్ పెట్టేసింది పో. ఇది మాత్రం మస్తు వైరల్ అయింది అప్పట్లో. అవునవును. ఇది చాలా అంటే ఒక అమెరికా వెబ్సైట్లో కూడా చిన్నపిల్లలతో చేసి పెట్టేది అది. అసలు నేనే వండర్ అయినా. ఈవెన్ టైటానిక్ సినిమాకి కూడా దీన్ని కన్వర్ట్ చేసి పెట్టారు హీరో హీరోయిన్కి మధ్యలో. టైటానిక్ సినిమా కూడా అట్లా చాలా టిక్ టాక్లు అసలు కొన్ని వేల కొద్ది అనుకోని అట్లా వేయడం జరిగింది. అవునా అన్న, నువ్వు అంటే కృష్ణనగర్ వచ్చిన కొత్తలో కూడా మస్తు ఇబ్బందులు ఎదుర్కొన్నావు అని నేను. మరి అప్పట్లో కృష్ణనగర్ వచ్చి మరి ఎట్లా అంటే మీ నటుడుగా ఎదగాలని అప్పుడు నీకు మంచి ఆలోచన ఉండే. మరి కృష్ణనగర్కి వచ్చినప్పుడు ఎట్లాంటి ఇబ్బందులు కలిగినాయి నీకు? వాస్తవంగా ఏంటంటే నాకు అంటే హైదరాబాదే తక్కువ అసలు నాకు తెలియడం అనేది. ఆ తెలియని టైంలోనే నేను హైదరాబాద్కు నాకు జాబ్ వచ్చిన తర్వాత 2000 సంవత్సరంలో నేను టీచర్గా ఎంపికైన ప్రభుత్వ ఉపాధ్యాయుని. ఇంకా నాకు ఎప్పుడైతే సెలవులు ఉంటాయో అప్పుడు అంటే మెయిన్గా శనివారం సాయంత్రం కరీంనగర్లో బస్ ఎక్కి ఇక్కడ నైట్ బస్ స్టాండ్లో వండుకొని తెల్లారి కృష్ణానగర్కి వస్తుంది. వచ్చి కృష్ణానగర్లో తిరగటండి. ఎందుకంటే ఏమన్నా నువ్వు ఎందుకు వచ్చినావు అని అడుగుతారు. అంటే నేను నటించడానికి వచ్చిన అంటే అవకాశం తిరిగి సినిమాలలో వేయచ్చు అని ఒక ఆలోచనతోనే వచ్చిన. అందుకే ఇక్కడ అసలు గ్రౌండ్ లెవెల్ ఉన్న పరిస్థితి మనకు తెలియదు కదా. అట్లా వచ్చి దాదాపు 2-3 నెలలు అట్లా వచ్చిన నేను. అట్లా వచ్చిపోయేటోని హాలిడే టైంలో. కానీ ఎందుకు వచ్చేటోని ఎందుకు పోయేటోని అంటే నా సంకల్పం ఎవరో ఒకరు కలుగుతారు. నువ్వు ఎందుకు వచ్చి నువ్వు నటిస్తావా, దాంట్లో అవకాశం ఉన్నదని అడుగుతారు. ఎందుకు అడుగుతారు అది నాకు తర్వాత తెలిసింది. అట్లా వచ్చిపోయేటోని అంతే. ఆ తర్వాత ఒక చిన్న ఆడిషన్కి వెళ్ళిన. ఆ ఆడిషన్లో నువ్వు ఎంపికైన ఉన్నారు, సినిమాకి పిలిచిర్రు, షూటింగ్కి పిలిచిర్రు, మళ్ళీ చెప్తామన్నారు. నేను వెళ్ళిపోయిన తర్వాత ఇంకా నన్ను ఏం పిలవలేదు. ఇంకా నేను అనుకున్న నేను ఈ తిరుగుడు ఇవన్నిటికంటే అదేదో నేనే చేస్తే ఎట్లుంటుంది ఇంకప్పుడు వచ్చింది. అప్పుడు ఆలోచన వచ్చి నేనే రాయడం అంటే నాకు ఎలాంటి అనుభవం లేదు. యాక్చువల్లీ పరిశీలనే నా గురువు. అప్పుడు నేను ఎట్లయితే బాగుంటుందని ఒక 2 నెలలు దీని మీద తర్జన పడ్డంటే ఆలోచన చేసి ఆ 2 నెలల తర్వాత నేను షార్ట్ ఫిల్మ్ చేయాలని డిసైడ్ అయ్యాను. అంటే ఇంక ఇది కరెక్ట్ తక్కువ టైంలో అయిపోలేదు. మనకు 10 నుంచి 15 నిమిషాలలో సినిమా చేయాలి, అట్లనే కథ రాయాలని అప్పుడు అట్లా స్టార్ట్ చేసి 10 షార్ట్ ఫిల్మ్లకు రాసుకున్నాను. అంటే ఒక 5 షార్ట్ ఫిల్మ్లకు నేను రాసుకున్నాను నాకు తెలిసిన విధంగా రాసేసుకొని హైదరాబాద్ నుంచి వెళ్ళి ముత్యం శ్రీనివాస్ అని ఒక కెమెరామెన్, అప్పుడు ఆయన ఇట్లా పెళ్ళిళ్ళకు కెమెరామెన్, అట్లా ఆయన ఫ్రెండ్ అనమాట. ఇట్లా చెప్తే ఓకే చేద్దామన్నాడు. తర్వాత ఒక మిత్రుని దగ్గరికి పోయినాం. మిత్రుడు ఇట్లా చెప్తే సరే తమ్మిని 10,000 ఇచ్చింది ఆయన, ఇంకా మిగతా పైసలు నేను పెట్టుకున్నాను. ఆల్బమ్ అంతా రెడీ అయింది, 10 షార్ట్ ఫిల్మ్ల సీడీ రెడీ అయింది, చేసేసిన మొత్తం నేను. 5 షార్ట్ ఫిల్మ్ స్క్రిప్ట్తో చేసిన, 5 షార్ట్ ఫిల్మ్ స్క్రిప్ట్ లేకుండానే చేసిన. అన్నీ కూడా హైలైట్ అయినాయి, బాగా జనానికి బాగా రీచ్ అయినాయి. ఆ తర్వాత దాన్ని అమ్మడానికి నానా యాతన, అంటే రిలీజ్ మనకు తెలియదు. వచ్చేసి మొత్తం మీద ఇక్కడ సిద్దిపేటలో ఒక అతనితో ఆయన నా పాట చూసిండు ఒకటి, వాళ్ళ ఛానల్కు నాతో ఒక పాట చేస్తే ఆ పాట చూసి ఈయన ఎవరు వినాడంటే అది అయిపోయే వరకు మా షార్ట్ ఫిల్మ్ కూడా రెడీ అయింది. షార్ట్ ఫిల్మ్ కొంటా అని చెప్పి నేను, కానీ నేను లాస్లోనే అమ్మేసినాం. ఇంకా మనకు ఎవరైనా డబ్బులు ఇచ్చారో వాళ్ళు మళ్ళీ తిరిగి ఇచ్చేసిన, కానీ నేను మాత్రం నేను అనుకున్న డబ్బులు రాలేదు. సరే ఏదైతేంది, ఇది మాత్రం వేరే దేశాలకు పోయింది. ఇక్కడ నేను ఒక జాతరకు పోయినప్పుడు ఆ జాతరలో సీడీలు, అప్పుడు సీడీల ప్రపంచం, టీవీలో వేసి పాటలు అవి అయితే ఇది వేస్తే అందరు నవ్వుతారు. అరే వీళ్ళు ఏంది ఎందుకు నవ్వుతారు, నేను కూడా ఇట్లా అట్లా సీడీలు కొనుక్కొచ్చుకుంటాను పాటలు, ఏంది నవ్వుతారని చూస్తే నా వీడియోనే. అక్కడ శాపమే వాళ్ళ బిడ్డ వచ్చి అమ్మ ఇగో టీవీలో వచ్చినా ఇక్కడికి వచ్చినా అని. నేను ఒక్కసారి అంటే ఫస్ట్ అది ఒక అనుభూతి మనకు. అట్లా నేను అనుకున్నా, అంటే నేను చేసేది నవ్విస్తుంది కాబట్టి
నేను నవ్వించగలనటువంటి నమ్మకం ఇంకా నాకు పెరిగింది. అట్లా నేను ఇక దీన్ని మొదలుపెట్టి అట్నే కంటిన్యూ చేస్తా ఉన్నాను. సో ఇక సీడీలు చూడడం వల్ల మిమ్మల్ని గుర్తుపడతారు ఇక ఏడివేనా? అట్లా వేములవాడలో జరిగింది, కొండగట్లో జరిగింది. 2 ప్లేసులకు నేను పోయినప్పుడు 2 ప్లేసులలో అట్నే జరిగింది. అంటే మిగతా టైంలో అక్కడక్కడ ఫ్రెండ్స్ కూడా బాగా చేసినావు అది ఇక సీడీలు వేసుకొని నేను టీవీ మన పాటలు ఎక్కువ నేను పాటలు వింటున్నాను అన్నట్టు. ఆ పాటల కోసం పోయినప్పుడు మన సీడీలు కాపీ చేసి ఇచ్చాడు వాళ్ళు. అప్పుడు కాపీ సిస్టమ్ ఉండే, అట్లా కాపీ చేసి వేసుకుని మన సీడీలు అమ్మతో పాటు అట్లా బాగా ఇంకా కొంచెం రికగ్నైజేషన్ అనేది స్టార్ట్ అయింది. మరి ఇక మళ్ళీ పట్నం రాలేదు ఇక? ఇంకా పట్నం రాలేక నేను ఇక రాలే, ఇంకా రావాల్సిన అవసరం నాకు ఏమి ఏర్పడలేదు. తర్వాత నా ఈ ఆల్బమ్స్ అన్ని చూసి ఇప్పుడు వాళ్ళు నన్ను పిలుస్తారు డైరెక్ట్ నన్నే పిలుస్తారు. అండ్ ఇక ఇవన్నీ చూసినప్పుడు అమ్మ నాయన ఏమంటుండే? నాన్న లేడన్నా, నాన్న చిన్నప్పుడే చనిపోయిండు, అమ్మ ఒక్కతే. అంటే అమ్మకు కూడా ఏం తెలియదు అంతా, కానీ చూసి ఏంటంటే బిడ్డ నువ్వు అది చేసినావు ఇది చేసినావు అందరూ ఎప్పుడన్నా ఇక ఆ ఊరికి వచ్చినప్పుడు మా ఊరికి వచ్చినప్పుడు ఆమెను కూడా కలుస్తారట. గళ్ళు వచ్చిర్రు మేము సాధారణ తల్లి అట అన్నారు, నాతో ఫోటో దిగిపోయారు అని ఆమెకు ఒక సంతోషం. ఆమె ఏం చెప్తుందంటే నువ్వు నౌకరు చేసుకో బిడ్డ ఎందుకు తిరుగుతాను పానం ఖరాబ్ అవుతుంది అని చెప్తుంది. ఇప్పుడు కూడా అది చెప్తుంది. అంటే ఇవంతా తెలియదు. అప్పుడు నౌకరు చేసేవాళ్ళ? 2000 సంవత్సరంలో నేను జాబ్లోకి వచ్చిన టీచర్గా. 2007 నుంచి స్టార్ట్ చేసిన. ఎందుకంటే నాకున్న పరిస్థితులు కరెక్ట్ లేక అంతా స్టడీ చేసుకునేసరికి టైం పట్టింది. అందుకని ఒక పక్క ఇటు షార్ట్ ఫిల్మ్ చేయడం, అటు కుటుంబం, ఇటు ప్లస్ ఈ బాధ్యత, ఇవన్నిటిని ఇంకా చేసుకుంటూ చేసేది చిన్న నౌకరీ. కృష్ణానగర్ ఈ హైదరాబాద్కి ఇక్కడికి వస్తాను ఏం ఎవరు లెక్తుండకుండా ఏం అవకాశాలు రాకుండా ఉండే, మళ్ళీ వచ్చే డబ్బులు అంతంత మాత్రం. మళ్ళీ అయ్యి మీరు ఇటు షార్ట్ ఫిలింలో పెట్టి ఇదంతా మరి ఎట్లా అవుతుండే? ఇబ్బంది కాకపోతుండేనా మీకు? ఇబ్బంది అయిందండి, చాలా ఇబ్బంది అయింది. అసలు ఒక రకంగా అంటే నా ప్లేస్లో ఉంటే ఎప్పుడో డ్రాప్ అవుతారు మిగతాలు, డ్రాప్ అయిపోతుంది షార్ట్ ఫిల్మ్ వద్దు ఇది వద్దు. అప్పటికే చాలా డిస్టర్బెన్స్ అయిపోయింది, ఇబ్బంది. అంటే కుటుంబ పరంగా కూడా ఆర్థికంగా బాగా ఎక్కడికో ఇక మనం అంటే కన్నుమరుగయ్యేటువంటి స్టేజ్. మనకు వెనకాలే సపోర్ట్ లేదు, మాట సాయం కూడా లేదు. కానీ నాకున్న ఏంటంటే ఒకే ఒక ధైర్యం, ఏ రోజుకో ఒక రోజుకు నేను అప్పు తీరుకోగలుగుతా అనేటువంటి బలమైన సంకల్పం. నా తల్లి భాషను కాపాడాలనేటువంటి, ఇంకా మెయిన్గా ఈ భాషను కాపాడాలి, ఎక్కడ వెనకడుగా వేద్దని డిసైడ్ అయినా. అట్లా దాదాపు ఒక్క 10 లక్షల వరకు అప్పు చేసిన. 10 లక్షలు? 10 లక్షల వరకు అప్పు అట్లా చాలా ఇంట్రెస్ట్లు కట్టేసి. తీర్పిరానా మరి ఇప్పుడు? ఇంకా ఉన్నాయన్న, ఇంకా తీరలే. ఈ అన్ని షార్ట్ ఫిలింలకే అయినాయి మొత్తం? ఇంకొన్నది, ఇంకొంత ఉంది. మరి ఇప్పుడు ఓకేనా? మంచిగానే ఉందా ఇప్పుడు? ఓకే అన్న, ఇప్పుడు ఓకే. నేను ఏమంటాను, తేరుకోగలను. సరే, మనకు అందరి ఆదరణ, అందరి అభిమానం, వాళ్ళ అంటే మనం జనం యొక్క ఆశీస్సులున్నాయి, వాళ్ళ అభిమానం ఉన్నది కాబట్టి ఆ శివుని ఆశీస్సులున్నాయి అనిపిస్తుంది నాకు. అందుకే ఇక్కడ నేను. ఎక్కడ పుట్టిర్రు, ఎక్కడ చదువుకున్నారు, ఎక్కడ పెరిగారు? నేను పుట్టింది ఉమ్మడి కరీంనగర్ జిల్లా, ఇప్పుడైతే పెద్దపల్లి జిల్లా అయింది మాది. ఆ పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కనార్తిలో పుట్టిన. అక్కడ 10వ తరగతి దాకా చదువుకున్నా మా ఊళ్ళోనే. అక్కడి నుంచి వస్తే తర్వాత 11, 12 సుల్తాన్బాలో చదువుకున్నాం. తర్వాత డిగ్రీ వచ్చేసి ఎస్ఆర్ఆర్ కాలేజ్, గవర్నమెంట్ కాలేజీలో. ఆ తర్వాత నేను డిగ్రీ ఫైనల్ ఇయర్ అయిపోగానే ఆ మధ్యలో ఫైనల్ ఇయర్లో టీటీ చేసి వచ్చిన, అది కూడా గౌటే కాంపిటీషన్లో కొట్టుకుంటే. తర్వాత డిగ్రీ ఫైనల్ ఇయర్ రాసి ఇటు డిఎస్సి పడ్డది, ఇది రాసిన. సేమ్ టైంలో జాబ్ వచ్చేసింది డిగ్రీ అయిపోగానే. ఇక తర్వాత పీజీలు ఎంఏ ఎకనామిక్స్ చేసిన. తర్వాత నాకు తెలుగు వినున్న మమకారం అన్నమాట, ఆ మక్కువతో మళ్ళీ ఎంఏ తెలుగు కూడా చేసిన, బీఎడ్ చేసిన, డబుల్ ఎంఏ బీఎడ్. చదువు మాత్రం మస్తు చదివాను, ఏడాపలే లేదు. నేను ఏమంటున్నా, ప్రతిదీ అంటే నాకు టైం, ఆ షెడ్యూల్ ప్రకారం వెళ్తా. అందుకోసం నేను టైంని నమ్ముకుంటా. అట్లా చదువు అయితే మంచిది అయ్యాను. నౌకరు మాత్రం చేసినావు. ఇప్పుడు కూడా చేస్తున్నావు నౌకరి? చేస్తానన్నా, ఇప్పటికి కంటిన్యూ అవుతుంది. చేస్తాను. మనం చూస్తేనే అప్పుడు ఎట్లున్నావు ఇప్పుడు అట్లనే ఉన్నావు. నిజంగా ఆ ఏజ్ అయితే ఏం కనపడతలేదు, అట్లే చిన్న పోరాన్ని తీరే అంటారా మిమ్మల్ని? అప్పుడు ఎట్లున్నావు ఇప్పుడు అట్లా? అంతే అంతే. చాలా మంది మా క్లాస్మేట్లు ఉంటారు, అరే నువ్వు ఏమాత్రం మాట్లాడలేవు, అదంతా జుట్టు చూసిపోయింది, బొర్రలు వచ్చి నీ కథ ఏంటంటే నేను నవ్వుతాను అంతే. అట్లా. అండ్ మీ షార్ట్ ఫిలింలలో కానీ ఈ ఫన్ వీడియోలలో మెయిన్ మీ నవ్వే ప్లేస్ తెలుసా మీకు? మీరు కొంచెం ఇట్లా స్మైల్ ఇస్తే అది నవ్వుతుంది మాకు చూడగానే.
ఆ ఎక్స్ప్రెషన్, ఆ నవ్వు, ఆ బర్లకాడిది ఒకటి ఉంటుంది వీడియో, అవునవును, అదైతే మస్తు విట్టయింది. పెండతట్ట అబ్బా అది మామూలు వైరల్ కాలే. అయితే నవ్వుకొని వచ్చినాం మేమైతే. అవునవును, దాని గురించి అది పెండతట్టలు కూడా ఈ ఇంగ్లీష్ సినిమాలో పెట్టారు. వాళ్ళిద్దరు మాట్లాడుకునేది అంటే ఆమె ఇంటికాడ ఉంటుంది, ఈయన బర్ల కాడ ఉంటాడు. వాళ్ళకు 2 రోజులు గ్యాప్ అవుతుంది, మాట్లాడుకుంటారు. అంటే చూడాలి కదా ఊళ్ళో అనుకోని పాపం. అప్పుడు ఫోన్ చేసి, హలో రాజు ఎక్కడున్నావు? బర్ల కాడ ఉన్నావు. నువ్వు ఎక్కడున్నావు? ఇంటికాడున్నావు. రాజు ఏంటి చెప్పు. ఏ భార్యను చూసినా నిన్ను చూసినట్టే అనిపిస్తుంది. ఏ భార్య నువ్వు మాట్లాడినట్టే అనిపిస్తుంది అన్నో. నేను షాక్ అయ్యా. అవునా? ఇగో ఎవరి పెండకు వచ్చినా నువ్వు వచ్చినట్టే అనిపిస్తుంది, ఎవరి తట్ట పట్టుకొని బర్లేరు గురికినా నువ్వు గురికినట్టే అనిపిస్తుంది అని. అంటే వాళ్ళు ఒక నిర్మలంగా మాట్లాడుకుంటారు. వాళ్ళకి తెలిసింది అది వాళ్ళ ప్రపంచం అది. అదే అందుకోసమే ఆ స్టోరీ డిజైనింగ్ కూడా అట్లనే ఉంటుంది. ఆ కథ రాసుకుని అప్పుడు కంటిన్యూగా 8 షార్ట్ ఫిల్మ్లో చేసిన. దానికి గుట్టల్లో గుసగుసని టైటిల్ పెట్టేసి అందులో ఈ ఒక్కొక్క షార్ట్ ఫిల్మ్ గుట్టల్లో గుసగుస. కానీ మీరు అప్పుడు ఎంతైతే ఖర్చు పెట్టిర్రో, ఎంతైతే కష్టపడ్డారో, అది ప్రతిఫలం మాత్రం మీకు దక్కిందన్న. నిజంగా తెలుగు రాష్ట్రాల్లో సదన్ అంటే ప్రతి ఒక్కరికి మీరు సుపరిచితులు, అందరికీ తెలుసు. మస్తు ఫన్ అంటే ఇప్పుడు ఈత పెనతట్ట వీడియో కానీ, ఆ ఫోన్ కాల్ కానీ, కాకరకాయ కానీ, అదైతే ఇప్పటికీ అంటే నాకు తెలిసి ఇంకా ట్రెండ్ మారినా, ఇంకా ఎంత కొత్త ట్రెండ్లు వచ్చినా కానీ ఆ వీడియోలు మాత్రం అవి ఎప్పుడు తరతరాలుగా చూస్తూనే ఉంటారు. నాకు ఒక ఎవరు ఏదో సినిమా హీరోయిన్ కూడా చేసింది అది. ఆ టిక్ టాక్ చేసి నాకు పెట్టిరు. అది సినిమా హీరోయిన్ తను చేసిరు. ఆ వీడియో నాకు పెట్టిరు. అన్న మీ వీడియో టిక్ టాక్ చేసిళ్ళు అని పెట్టిండ్రు హీరోయిన్. అప్పుడు బాగుండే కదా టిక్ టాక్, బాగా ఫేమస్. అవును, అట్లా. ఓకే. ఇక మళ్ళీ హైదరాబాద్ ఇప్పుడైతే ఇక ఈ వీడియోలు చూస్తే మీకు అవకాశాలు ఇస్తారు. సినిమాలు చేశారు? చేసిన ఫస్ట్ సినిమా బతుకమ్మ. బతుకమ్మలో చేశారు. బతుకమ్మలో చేసిన మంచి క్యారెక్టర్ ఉంటుంది. అవును, డైలాగ్స్ ఉండే కానీ కనిపిస్తా. బతుకమ్మలో చేసారు. మళ్ళీ బిత్తిరి సత్య సినిమా దాంట్లో కూడా తుపాకిరాములో చేశారు. బతుకమ్మలో చేసినప్పుడు అంటే నాకు అప్పుడు అందులో సీనియర్, నేను అనుకోకుండా పోయినా బతుకమ్మ సినిమాకు ఫ్రెండ్తోని నన్ను తీసుకుపోతే అక్కడ ఏం చేశారంటే ఆ ఉన్నోళ్ళందరికీ వేషాలు పెడితే ఇంకెవరన్నా ఉంటే దోతులు కట్టి అన్న వాళ్ళు నాకు కట్టారు. ఇంకా అది కంటిన్యూ అయిపోయింది. సారు డైరెక్టర్ గారు కూడా బాగా దగ్గర అయిపోయారు. సార్ నాకు అందరు కూడా డైరెక్షన్ డిపార్ట్మెంట్ కూడా మంచి అప్రిషియేషన్ ఇచ్చారు. అంటే ఇక మనం ఒకటే డైలాగ్ ఉంటుంది. ఆ ఒక్క డైలాగ్ కోసం కూడా హైదరాబాద్ పిలిపించి డబ్బింగ్ చెప్పించింది సార్ నన్ను. ఒక డైలాగ్. ఏందా డైలాగ్? పల్లవి మళ్ళీ అంటే మా తాత సార్ గంటే. ఆ ఒక్క డైలాగ్ ఇక్కడికి వచ్చి డబ్బింగ్ చెప్పిన. అంటే సార్కి అభిమానం. నేనంటే అట్లా అటాచ్ ఏర్పడ్డాయి. ఫస్ట్ షెడ్యూల్లో నేను పెద్దగా లేదు. అందులో ఛత్రపతి శేఖర్ అని ఉంటాడు అన్న, చంద్రశేఖర్ అన్న, చాలా సినిమాల్లో ఉంటాడు. అన్న బాగా అభిమానించేటోడు. ఇప్పుడు కూడా అంతే. అన్న అక్కడ చాలా సపోర్టివ్గా మంచిగా, అంటే మనం చేసేదానికి నవ్వుకోవడం, సపోర్ట్ చేయడం నాకు బాగా అనిపించింది అన్నది. అట్లా అన్న ఇప్పుడు గుర్తుంటుంది నాకు. ఇప్పుడు కూడా అన్న అంతే నవ్వుతాడు అంతే. ఇప్పుడు ఏం చేస్తాను అంటే ఒక టైటిల్ చెప్పగానే అన్న నవ్వుతాడు. దాని తర్వాత బిత్తిరి సత్తి తుపాకిరాముడు చేసినాను. దానికి ముందు నాని బుజ్జి బంగారం అని అందులో కూడా బంగారం క్యారెక్టర్ చేసిన. చాటింగ్ లేచి దాదాపు అంటే గున్నమామి కొమ్మ మీద ఒక 10-11 సినిమాల వరకు ఇప్పుడు చేసింది. రీసెంట్గా ఒక బిగ్ మూవీ లీడ్ రోల్ చేసిన. ఇప్పుడు అవునా? మొన్ననే డబ్బింగ్ అయిపోయింది. మంచి రోలు. సార్ పక్కనేది జగపతి బాబు గారు పక్కన చేసిన. గ్రేట్ మంచి క్యారెక్టర్ చేసిన. సో ఇప్పుడు ఏంది రెమ్యునరేషన్ మంచిగా ఇస్తున్నారు ఇప్పుడు? ఓకే అన్న. ఎంత సంపాదించారు మరి? నేనేం చెప్పిన యూట్యూబ్లో అయితే అంటే అప్పులు ఉన్నాయి కానీ అంటే యూట్యూబ్లో చాలా చూస్తున్నాం సాధారణంగా లక్షలు కోట్లు సంపాదించాలి. లేదు అయితే అదే ఓకే. నేను అది సంతోషమే. అట్లా నాకు డబ్బులు ఇస్తే ఇంకా సంతోషం. కానీ ఇంకా నేను బాగా వర్క్ చేయగలుగుతా. నా ప్లాన్ కట్టుకుంటే ఇంకా నాకు కొంచెం ఇంకా స్ట్రెస్ కూడా తగ్గుద్ది కదా. అట్లేం లేదన్నా, ఇంకొన్ని అప్పులు ఉన్నాయి కట్టుకోవాలి. డబ్బులు ఇప్పుడు నేను సంపాదించిన ఎవరికి ఏమి ఇచ్చేయలేదు కదా నా సంపాదన. కాబట్టి ఇంకా కొంచెం అప్పులు ఉన్నాయి. అవి సెట్ అయిపోతే ఇంకా బెటర్. ఓకే, దానికోసం చేస్తున్నా. నటనతో పాటు ఇంకేం చేస్తారు మీరు? పాటలు కూడా పాడతారా? నేను రైటర్ అన్న. యాక్చువల్లీ లిరిక్ రైటర్ ఆల్సో అండ్ డైలాగ్ రైటర్.
ఎన్ని టాలెంట్ ఇప్పుడు ఇవన్నీ ఇప్పుడు నా షార్ట్ ఫిల్మ్స్ కన్నీ కథ మాటలు స్క్రీన్ ప్లే డైరెక్షన్ ఎవ్రీథింగ్ నేనే. డైరెక్టరు, రైటరు, లిరిక్ రైటరు, యాక్టరు. ప్లస్ నా షార్ట్ ఫిల్మ్లో నిన్యూత మంచిగా అనిపిస్తుంది, అందులో మొట్టమొదటిసారి పాట పాడినా నేను. ఒక్కసారి వినాలని ఉంది నాకైతే. అది నిన్ను చూడగానే నాకేదో అయ్యింది, నువ్వు నవ్వగానే నా మనసు జారింది, ఇది కలయో నిజమో తెలియక నేను కలవరపడుతున్నా, ఇది కలయో నిజమో తెలియక నేను కలవరపడుతున్నా, నిన్ను చూడగానే నాకేదో అయ్యింది, నువ్వు నవ్వగానే నా మనసు జారింది. సూపర్. సో మీరే రాశారు ఇది? నేనే రాసినా, నేనే వాడిన ఫస్ట్ టైం. గ్రేట్. రిలీజ్ అయిందా? రిలీజ్ అయింది. మీకు నిన్యూత మంచిగా అనిపిస్తుంది అనే షార్ట్ ఫిల్మ్లో ఉంటుంది. అవునా? చాలా అప్రిషియేషన్ వచ్చింది పాటకు. నాకు ఢిల్లీ నుంచి వెళ్ళి ఒకరు కాల్ చేసి దాదాపు ఇప్పటి వరకు ఒక 100 సార్లు వినుంటా మీ పాటను అని చెప్పి, ఇప్పటికి కూడా ఆ పాటను రోజు వినేటోళ్ళని రింగ్ టోన్కి పెట్టుకున్నారు. ఓకే. అరేంజ్డ్ మ్యారేజా, లవ్ మ్యారేజా? అరేంజ్డ్ అన్న. అరేంజ్డ్. మరి నాకు తెలిసి మీ యాక్టింగు, మీ కామెడీ టైమింగ్ చూసి నాకు తెలిసి చాలా ప్రపోజల్స్ వచ్చే ఉంటాయి మీకు. లేదు అట్లేం లేదు, అప్పటికే పెళ్ళి అయింది. ఎప్పుడు చేసుకున్నారు నా పెళ్ళి? నేను 2002లో, నేను 2007లో ఈ షార్ట్ ఫిల్మ్ స్టార్ట్ చేసి. పెళ్ళి అయినాక కూడా వదలరు కదా మరి? అట్లే ఉండదు అన్న. అట్లుంటే మనకు ఉంటుంది కదా, మనకుంటే వాళ్ళు ఉన్నారు, బాధ్యత ఉన్నది. ప్రపోజల్స్ వచ్చాయా? అట్లాంటివి ఏం రాలేదా ఒక్కటి కూడా? అన్న నిజంగానే రాలే అసలే. అంత తొందర పెళ్ళి చేసుకున్నారు? తొందర కరెక్ట్ టైంకి జాబ్ వచ్చినాకే చేసుకున్నా నేను. అవునా? జాబ్ వచ్చినాకే చేసుకున్నా. ఇప్పుడు ఎంత ఉంటుంది మీ ఏజ్? ఇప్పుడు ఇది అందరికీ తెలుస్తుంది కావచ్చు మరి. మీరు అప్పటి నుంచి ఉండరు కదా, చెప్పు. ఇప్పుడు 47 పూర్తి చేసుకుని 48 వసంతంలో ఉన్నా. 48? 28 ఉన్నారు మీరు. 47 పూర్తి చేసుకున్నా మొన్ననే రీసెంట్గా. పిల్లల? 2 అబ్బాయిలు. పెద్ద కొడుకు 12 పూర్తి అవుతుంది ఇప్పుడు, చిన్న కొడుకు 11. అబ్బో. పరీక్షలు రాస్తారు. వాళ్ళు కూడా మీలానే కనబడతారేమో? నాకంటే పెద్దగా ఉంటారు. పెద్దగా ఉంటారు. చూస్తే అన్నదమ్ములు అట్టే ఉంటారేమో. అంతే కదా. మీకు బాగా పేరు తీసుకొచ్చినటువంటి షార్ట్ ఫిలిం ఏంటి? షార్ట్ ఫిల్మ్ అంటే ఒకటంటే అని కాదు, సరే మెయిన్ ఏంటంటే గడుసుపోరడు అనేది హైయెస్ట్ చూసారు. 8 కోట్ల పైన చూసారు. 8 కోట్లు? 8 కోట్ల పైన చూసారు. అది గడుసుపోరడు 1, 2, తర్వాత పెండతట్ట, గుట్టల్లో గుసగుస, నిన్ను చూస్తే మంచి అనిపిస్తుంది, ఇంకోసారి ఇంటికి రమ్మన్నా, బొక్క ఇంటికి పోయి మలుసుక పంట, ఇట్లా రకరకాల. ఈ టైటిల్స్ కూడా మీరే డిసైడ్ చేస్తారా? ఊర్లో జరిగే సిచ్యువేషన్స్ బట్టి అదే కంటెంట్ తీసుకుంటారు మీరు? అంటే ఏదో ఒక చిన్న లైన్ అనుకుంటాను, దానికి ఈ కామెడీ ఎట్లయితే బాగుంటుంది అనేది నా విజన్లో అనుకుని. ఎందుకంటే మనం చేసేది ప్రేక్షకుని కోసం. ఒకటి దుబాయ్ నుంచి వచ్చింది, ఒకటి ఉంటుంది దుబాయ్ నుంచి, ఫారెన్ నుంచి వచ్చింది ఒకటి, మన అది కూడా బాగుంటుంది. కొంప ముంచిన కొడుకు అందరి దగ్గర, ముసలమ్మ దగ్గర, అందరి దగ్గర చాలా చూసినా కానీ టైటిల్స్ గుర్తురాట్లే నాకు. మస్తు చూసిన నేను. అంటే టైటిల్ అనేది చాలా కీలకం. వాస్తవంగా ఏంటంటే సగం సక్సెస్ నాకు తెలిసి టైటిల్తోనే ఉంటుంది అనిపిస్తుంది. అంటే మన కథ లోపలికి పోయినప్పుడు వేరు అట్లా. ఇప్పుడు ఈ మధ్యలో ఒకటి విడుదలైంది ఏంటంటే నచ్చిన కంకులు ఇరుసుకో. నచ్చిన కంకులు ఇరుసుకో మకచంలో. అంటే ఇరుచుకుంటే ఏమవుతుంది అనేది కథ అంతే. అట్లా అది బాగా ఈ మధ్యలో మొన్ననే పోయిన వారం ఏమో విడుదలైంది. ఓకే. జనరల్గా అంటే ప్రతి ఒక్కరి అంటే జీవితంలో కూడా కొన్ని బాధాకరమైన సంఘటనలు ఎదురవుతుంటాయి. అట్లాంటి బాధాకరమైన సంఘటనలు ఎదుర్కొన్నటువంటి సిచ్యువేషన్స్ ఏంటి? ఉందన్న. ఏంటంటే నాకు తెలిసి అంటే నేను హై స్కూల్ లెవెల్లో ఉన్నప్పుడే ఫస్ట్ మా నాన్న చనిపోవడం అనేది బాగా చాలా బాధ పెట్టింది నన్ను. ఎందుకంటే నాన్న అనే వ్యక్తి మనకు ఒక పిల్లర్ అని, అంటే మన వెనకాల ఒక బలం ఉంటుంది. అప్పుడు ఇంకా మన చిన్నోళ్ళమే నాన్న చనిపోయిండు, అమ్మ కూడా ఏం తెలియదు, ఏదో పని చేసుకుని అట్లా. అది చాలా బాధాకరమైన, అదే ఎప్పుడు మర్చిపోలేనటువంటిది. ఇంకా తర్వాత అమ్మాయి అన్నయ్య మమ్మల్ని
మొత్తం మీద ఇక్కడ దగ్గర వచ్చినాం. అది ఆ తర్వాత షార్ట్ ఫిల్మ్ రంగంలోకి వచ్చిన తర్వాత కొద్ది రోజులు అసలు కొన్ని టైంలో నైట్ నిద్రపోయేటోని కాదు ఈ అప్పులు అయినాక. ఎందుకంటే వాళ్ళకి కట్టాలి కదా. మనిషి ఒక వ్యక్తిని ఎప్పుడు కూడా ఆర్థికంగా ఇవ్వాలి అంటే మనం అప్పు చేసి మన అవసరాన్ని తీసుకొని మళ్ళీ తర్వాత నిజాయితీగానే కట్టాలి. అది ఓ పూట తిండి లేకపోయినా పర్వాలేదు కానీ ఇంకో వ్యక్తిని ఆర్థికంగా అస్సలకి నష్టం చేయొద్దు. అది నా తత్వం. అందుకే ఒక మనిషికి మంచి అయిపోయినా పర్లేదు కానీ చేయద్దు. అట్లా దాపు ఒక డబ్బులు కట్టాలి. జస్ట్ నాకు 2 days టైం ఉన్నది వాళ్ళకి ఇచ్చే టైం. అది బాగా ఆ 3 days చాలా క్రూషియల్ అనిపించింది. అంటే ఎంతమంది ఉంటుంది నిజంగా అనిపించింది. అది చాలా బాధ అనిపించింది. కానీ ఇన్ టైంలో వేరే తగ్గ అందరి ఆశీస్సులు అభిమానం ఆ దేవుని ఆశీస్సులు అని మన మంచితనం ఏదో ఒకటి మొత్తం మీద అన్నీ ఆ టైం కట్టేసి ఇప్పటివరకు అయితే ఇవ్వలతో నేను ఆర్థికంగా అసలుకే నష్టం చేయద్దు. అది నా జీవితం లక్ష్యం. అది ఇవ్వలకి నష్టం చేయద్దు. ఎందుకంటే పాపం ఇవ్వలేని కష్టపడి సంపాదించుకుంటారు. అందుకోసం ఇంకోళ్ళ కడుపు అస్సలకి కొట్టద్దు. సో బాధాకరమైన సంఘటనలు అవే ఇంకా ఉంది. ఇక ఇవే మెయిన్గా ఏంటంటే మన ట్రావెలింగ్లో మనం ఎదగాలనుకునే ఎన్నో జరుగుతాయి. కానీ మెయిన్గా అంటే చాలా బాధపడ్డ రోజైతే మా నాన్న చనిపోవడం. సో సదానందన్ ఎవరైనా మోసం చేసారా ఇప్పటిదాకా? అది కామన్. అట్లయితే ఇక్కడ నేను అంటే మోసం అంటే ఎట్లా చేశారు? ఆర్థికంగానే చాలా. కానీ నేను అందుకే నా జీవితంలో ఎవరిని నేను నష్టపెట్టద్దు ఆర్థికంగా అనేది నా ఆలోచన. చేయొద్దు కూడా. ఇప్పుడు మా పిల్లలకు కూడా అది చెప్తా. రోజుకు ఒక పూట తిన్నాం వస్తే కానీ ఏ వ్యక్తికి నష్టం చేయొద్దు. ఇప్పుడు ఒక వ్యక్తిని ఆర్థికంగా మనం నష్టపరిచి తాత్కాలికంగా మనం ఆనందం పొందుతాం కావచ్చు. కానీ ఆ తర్వాత అంతకంటే ఎక్కువ బాధను అనుభవిస్తాం నష్టం చేస్తే 100%. అది అందుకోసమనే ఏ వ్యక్తిని కూడా ఆర్థికంగా నష్టం చేయొద్దు. నేను అదే నమ్మి వచ్చినని దానికోసమే. అంటే నా జీవితం ఉన్నంతకాలం నేను అట్లా ఉంటాను. నాకు కోట్ల రూపాయలు లేకున్నా పర్లేదు, ఏం లేదు. నాకున్న దానిలో ఉన్న పర్వాలేదు. నా జీవితం మొత్తం అప్పులు కట్టుకుంటున్నా పర్వాలేదు కానీ నష్టం చేయొద్దు అనేది నా ఆలోచన. అంతే. జీవితంలో మోస్ట్ బ్యూటిఫుల్ మెమరబుల్ డే ఏంటి? అంటే నాకు వస్తుంగా ఆర్థికంగా జాబ్ వచ్చిన రోజు. ఎందుకంటే ఘోరమైన సిచ్యువేషన్, తిండి లేని పరిస్థితిలో ఉన్నటువంటి వ్యక్తిని నేను. అప్పుడు ఈ జాబ్ రావడం అనేది కొంచెం ఆర్థికంగా నిలదొక్కోవడానికి నాకు నా లక్ష్యం చేరుకోవడానికి ఒక సేయుత. కాబట్టి అది నేను మర్చిపోలేనటువంటి రోజు. అయితే మళ్ళీ చాన్నాళ్ళ తర్వాత ఈ జబర్దస్త్ ఇట్లాంటి రియాలిటీ షోలు మస్తు వచ్చినాయి కదా, మళ్ళీ గల్లా మీరు ట్రై చేయలేదా? నేను దేనికి ప్రయత్నం చేయలేను. నాకు ఆలోచన లేదు. పిలిచి నేను ఎపిసోడ్లు చేసి వెళ్ళిపోయాను. ఎందుకంటే అక్కడ ఉండి నేను ఇక్కడ వచ్చి మళ్ళీ ఉండడం నాకు, ఎందుకంటే నా నివాసం అక్కడ, నేను ఇక్కడ రిహార్సల్ కోసం రావడం ఏమంటే నాకు కొంచెం ఇంకా టైం సెట్ కాదు. కాబట్టి అవన్నీ వాటికి నేను ఆలోచన ఏం లేదు అట్లా. సో 2 ఎపిసోడ్లు అయితే చేశారు. 8 ఎపిసోడ్లు. 8 చేశారు. ఎవరి టీంలో చేశారు? అవినాష్ గారు. అవినాష్. మరి దాని తర్వాత రావాలనిపించలేదా? అసలు నాకు లేవు, ఆలోచన లేవు అసలు లేవు. నాకు ఏంటంటే నా ఏమంతా ఒకవేళ అయితే నా షార్ట్ ఫిల్మ్ చేసుకోవాలి, తర్వాత సినిమానే అంతే. మెయిన్ ఎయిమ్ అదే. సినిమాలో ఒక కమెడియన్గా ఎందుకంటే అల్టిమేట్ గోల్ అదే ఉంటుంది ఎవరికైనా. అవునవును. ఇన్ని చేసినా సినిమాలో నటించాలని ఉంటుంది కాబట్టి నాకు సినిమాలో ఒక మంచి కమెడియన్గా రాణించాలి అనే దానికోసమే చూస్తుండే. ఇప్పుడు కూడా అదే, ఒక మంచి అవకాశాలు వస్తే తప్పకుండా నేను అంటే చేయాలని ఆలోచన ఉంది సినిమా రంగంలో. ఒకవేళ ఇప్పుడు నెక్స్ట్ బిగ్ బాస్ సీజన్ 6కి మీరు ఒకవేళ ఎంపిక అయితే కాల్ వస్తే డెఫినెట్గా పార్టిసిపేట్ చేస్తారా? రియాలిటీ షో అంటే చాలామంది ఇప్పుడు యూట్యూబ్ నుంచి తీసుకుంటున్నారు, కామన్ పీపుల్ అండ్ సెలబ్రిటీస్, సో ఫేమ్ ఉన్న వాళ్ళని తీసుకుంటారు కదా, ఎందుకు పోరంటున్నారు? నాకు ఇప్పుడు అయితే అలాంటి ఆలోచన ఏం లేదు చేయాలని వీటిల్లో. అరే మంచి ప్లాట్ఫామ్ కదన్న. నేను ఏంటంటే ఇప్పుడు నాకు కూడా కొన్ని ఉంటాయి, నేను అట్లా కూడా ఎప్పుడు ట్రై చేసి ఇవన్నీ ఇంకా ఇప్పుడు మీరు ఆర్థిక ఇబ్బందులు కూడా తొలగిపోతాయి కదా, మంచి రెమ్యునరేషన్. నేను ఏమంటాను పైసల కోసం కాదు, నేను అది కూడా యాక్టింగే కదా, షోకి కావచ్చు. కానీ ఎందుకంటే కొన్ని ఉంటాయి నాకు. ఇప్పుడు నా స్కేల్ అంతా ఏంటంటే ఒక కామెడీ ట్రాక్లో వెళ్ళాలని డిసైడ్ అయినా, అది కూడా నా షో అంతా కూడా ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్గానే ఉంటుంది. జనరల్గా మీలాంటి వాళ్ళని తీసుకునేది ఒక ఎంటర్టైన్ పర్పసే అదే. కానీ నాకేంటంటే ఇప్పుడు దాన్ని నేను పోల్చుకోలేను. నాకు నా ఉన్న ప్లాట్ఫామ్కి నేను ఎందుకంటే సరితూగను నాకు అనిపించింది ఏంటంటే మనం పోయి అంతా చేయలేం.
ఓకే, బిగ్ బాస్ అవకాశం వచ్చినా అంటే వెళ్ళరు. నేను చేయలేను యాక్చువల్లీ. ఏంటంటే అందులో ఇప్పుడు నేను చూసిన కొన్ని షోలు మనం అంతా కలివిడిగా చేయలేము. నాకు ఏంటంటే నాదంతా కొంచెం ప్రశాంత వాతావరణం, ఏకాంత వాతావరణం నేను ఉండేటువంటి అట్లా కొన్ని సెట్ మైండ్ సెట్ కాదు అట్లా. మళ్ళీ ఇంకోటి ఏంటంటే అన్ని రోజులు నా కుటుంబాన్ని కూడా ఇడిచిపెట్టి ఉండలేను. పుష్కనే నేను 3 నెలలు ఉండాలనుకో, అప్పుడు నేను కష్టమైంది. ఇప్పుడు మామూలు అంటారు నీ నుంచి కాదు మధ్యలో ఎక్కడనే ఎడతా వస్తూ ఉంటారు. ఒక నువ్వు సెలెక్ట్ అయినావు మొత్తం రోజులు ఉండే ఒకవేళ ఉండే అవకాశం వచ్చినా కూడా నువ్వు కష్టం ఏడుతూ అత్తవు మళ్ళీ ఇంటికానే ఉంటావు. అంటే కొంచెం ఫ్యామిలీ అటాచ్మెంట్ ఎక్కువ ఉంటుంది, అట్లా అయిపోయింది. సో ఉండలేమంటారు అంతే. ఎందుకోసం అందుకే ఇప్పుడు నేను ఒక జబర్దస్త్కి ఇక్కడ 2 రోజులు రిహర్సల్కి రాలేకపోయినా. నేను అక్కడ ఉండి ఇంత దూరం ఉంటే నాకు ఇబ్బంది అనిపించి, కానీ సినిమా మాత్రం ఉంటే 100% ఉంటా. 100%. అది ఎందుకంటే నాకు అది ఇష్టమైనటువంటిది కాబట్టి ఇక ఎన్ని రోజులైనా ఉంటాం. మరి నౌకరికి ఇబ్బంది కదా? నేను అంటే ఇప్పుడు నా ఆల్బమ్స్ అంటే నా షార్ట్ ఫిల్మ్స్ అన్నీ సెలవులనే చేస్తాను. మరి సినిమా అట్లా ఉండదు కదా? సినిమా అట్లా ఉన్నప్పుడు లీవ్ పెట్టుకొని వస్తాను, ఎందుకంటే నాకు లీవ్స్ ఉన్నాయి, నేను వాడుకోలే. నెల రోజులు షూట్ ఉంటే నెల రోజులు ఇస్తారన్న? నాకు లాస్ ఉంటుంది కదా, లాస్ అప్పే అంతే. కొన్ని పోతాయి, ఇక డబ్బులు రావు. మనం ఇక్కడ చూసుకోవాలి. కాకపోతే ఏంటంటే మనం సినిమాలో చేయాలనుకున్నప్పుడు ఒకటి కావాలనుకుంటే ఒకటి త్యాగం చేయాలి. మళ్ళీ అక్కడ సబ్జెక్టులు పాటలు అదే ఏం కాదు, దానికి ఇబ్బంది ఏం లేదు. అట్లేం ఇబ్బంది ఇప్పటికైతే ఏం కాలేదు ఇప్పటివరకు. ఎందుకంటే ఇంకంత అన్ని రోజులు నేను చేయలే. ఎవరు మీ అభిమాన నటుడు? యాక్చువల్లీ ఏంటంటే ఇప్పుడు మనకంటే ముందున్న వాళ్ళందరూ మనం అభిమానించేటోళ్ళే. వాళ్ళందరూ మన అభిమానులు, వాళ్ళందరూ మనకు మార్గదర్శకులు. యాక్చువల్లీ ఏంటంటే ఫస్ట్ కమల్ హాసన్ గారికి బాగా ఫస్ట్ స్వాతిముత్యం సినిమా వచ్చినప్పటి నుంచి ఆయనకు నేను, ఎందుకంటే అప్పుడు నా చిన్న ఉన్నప్పుడు అప్పుడు కరీంనగర్ తీసుకుపోయి సినిమా చూపెట్టింది అనుకోకుండా, పోయిన నన్ను తీసుకెళ్ళి సినిమా చూపెడితే ఆ సినిమాలో ఆయన యాక్షన్ బాగా నచ్చింది నాకు. అప్పటికెళ్ళి కమల్ హాసన్ గారు, తర్వాత శ్రీదేవి గారు ఇప్పుడు లేరు కానీ అతను ఈ కమెడియన్ అంటే ఫస్ట్ రాజబాబు గారు నాకు బాగా ఉండే. రాజబాబు గారు, ఆ తర్వాత పద్మనాభం గారు అక్కడ ఉన్నప్పుడు, రమణారెడ్డి గారు, ఇంక ఇప్పుడైతే అలీ గారు, బ్రహ్మానందం గారు, వీళ్ళందరూ ఉన్నారు, సునీల్ గారు కానీ అంటే వీళ్ళంతా మన ముందున్న వాళ్ళంతా మన మార్గదర్శకులే. కాబట్టి అందరినీ అభిమానిస్తాను. ఈ జనరేషన్కి ఎవరు మీకు అభిమానం నటుడు? అట్లా అందరి అభిమానం. ఎందుకంటే ఒక్కొక్కరు బాడీ లాంగ్వేజ్ ఒక్కొక్క టైప్ ఉంటుంది, ఒక్కొక్కల డిక్షన్ కానీ వాళ్ళ చేసే విధానం కానీ ఉంటుంది. కాబట్టి ఆయన దానికి దీనికి సరిపోతారు అనుకునే ఇస్తారు, కాబట్టి అందరూ బాగా అనిపిస్తుంది. అట్లేం లేదు. గత 2 సంవత్సరాల కిందట మనకు లాక్డౌన్ వచ్చింది. ఆ టైంలో చాలామందికి కూడా ఇబ్బంది అయ్యేది. మరి మీరు షూట్లో చేసుకున్నారు ఆ టైంలో? నేను అప్పుడు అంటే లాక్డౌన్ టైంలో ఈ స్కూల్ సీట్లు అన్నీ బంద్ అయిపోయాయి, ఎవ్వి లేవు. ఆ టైంలో నేను అప్పుడు V6లో వేసిన. అవును, V6 చేసినాను. షార్ట్ ఫిల్మ్లు చేయలే. అప్పుడు ఉన్న షార్ట్ ఫిల్మ్స్ బాగా వెళ్ళిపోయినాయి. ఆ ఉన్న షార్ట్ ఫిల్మ్లే చూడడం జరిగింది అంతే. అప్పుడు షార్ట్ బయటకు పోవడానికి వెళ్ళేది, ఒక న్యూస్ కోసం పోయి వచ్చేది. ఎందుకంటే అంత భయానకమైనటువంటి వాతావరణం కాబట్టి అట్లా ఏం లేకుండే. అప్పుడు ఏవైతే అప్పటికే నా 100 షార్ట్ ఫిల్మ్స్ ఉన్నాయి కాబట్టి మనం చూసే ప్రేక్షకులు కూడా అవే చూసి తిరిగి రిపీట్ అట్లా ఇంకా బాగా రీచ్ అయినాయి. అప్పుడు వాళ్ళకున్న టైం వెసులుబాటు ఉంది కాబట్టి అందరూ చూడగలిగారు అట్లా. సో అప్పుడు V6లో చేసారు? ఆ గ్యాప్లో V6 ఎంత ఇస్తుండే? మంచిగా ఇస్తుండే జీతం? ఓకే బాగానే ఉంటుండే. ఓకే. సో ఫైనల్గా ఇప్పుడు ప్రజెంట్ ఏమైనా సినిమాలు సైన్ చేశారా? ఇప్పుడు రిలీజ్కే ఉంది, రిలీజ్కి ఉన్నది నాకు తెలిసి మా సినిమా. ఇప్పుడు వేరేటి కొంచెం ఒప్పుకుంటలేను నేను, ఎందుకంటే ఈ సినిమా మనకు పరీక్ష. ఈ సినిమా తర్వాత మన కెరీర్ ఎట్లుంటుందో చూసుకోవాలి. అందుకోసం అద్భుతంగా ఉంటుంది ఇది క్యారెక్టర్. అయ్యా అందరూ కూడా బాగా అప్రిషియేట్ చేసారు. చూడాలి, వచ్చిన తర్వాత తెలుస్తుంది. ఓకే. కామెడీ రోలేనా? కామెడీ 2 యాంగిల్స్ కనిపిస్తాయి, 2 యాంగిల్స్, 2 వేరియేషన్స్ ఉంటాయి. ఆ క్యారెక్టర్ అంటే ఆ సినిమాకు ఆ క్యారెక్టర్ ఇక్కడ మొదలయ్యి తర్వాత రియలైజ్ అయిన తర్వాత మళ్ళీ తను మారిన తర్వాత ఆయన యాటిట్యూడ్ అవన్నీ ఇలా చూపెట్టారు వాళ్ళు. ఓకే, డైరెక్టర్ గారు. సో మీరు చేసినప్పుడు చాలా హెల్తీగా బాగుండేటి వీడియోస్ కానీ, కామెడీ వీడియోస్ కానీ, ఏదైనా షార్ట్ ఫిలిమ్స్ కానీ చూసి నవ్వుకునే వాళ్ళం, ఎంజాయ్ చేసేవాళ్ళం. ఇప్పుడు అంటే ఈ ట్రెండ్ మారుతున్న కొద్దీ ఇప్పుడు ఉన్న సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లలో నెంబర్ ఆఫ్ కొన్ని లక్షల ఛానల్స్ వచ్చినాయి. ఎవరికి మెయిల్ ఐడి ఉంటే వాళ్ళు క్రియేట్ చేసుకుంటూ చేస్తున్నారు. ఇప్పుడు సోషల్ మీడియా మీద మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు చాలా ప్రాంక్స్ అయితే విపరీతంగా వస్తున్నాయి, ఏంటి మీ అభిప్రాయం? నేను
యాక్చువల్లీ యూట్యూబ్ అవి చూస్తూ తక్కువ నేను, ఎందుకంటే నాకుండే పని నాకుంటుంది. నేను ఏం కోరుకుంటా అంటే ఒక కుటుంబం కలిసి ఆ ఇంట్లో ఉన్నటువంటి పిల్లలు పెద్దలు అందరూ కలిసి కూర్చొని చూడాలనేది నేను కోరుకుంటాను. కానీ కొన్ని వీడియోస్ ఏంటంటే ఇప్పుడు కుటుంబం కలిసి చూడలేని పరిస్థితిలో ఉన్నది, మీరు అన్నది నిజమే. కానీ అది ఓన్లీ కొద్ది కాలమే వచ్చేసి కనుమరుగైపోయేటి. కానీ ఇక ఆరోగ్యకరమైనటువంటి కామెడీ, కుటుంబ నేపథ్యం ఉన్నటువంటి కామెడీ అనేది ఎల్లకాలం ఉండేది. నేను దాన్ని నమ్మి వెళ్తా. ఇంకేవల అంటే వాళ్ళ వ్యూయర్షిప్ కోసమో లేకపోతే ఎర్నింగ్ కోసం అటువంటి చేసేటి అని అనిపిస్తాయి నాకు, అంతే తప్ప ఇంకా మనం మిగతా వాళ్ళ మీద కామెడీ చేయడానికి ఏం లేదు. ఎందుకంటే వాళ్ళకి ఆ స్వేచ్ఛను చేసుకునే స్వేచ్ఛను కాబట్టి చేస్తారేమో అంతే. ఓకే, సో ఫైనల్గా ఒక చిన్న కామెడీ ఏదన్నా మాకు చేసి వినిపిస్తారా? మీ స్కిట్స్కి సంబంధించింది ఏదైనా షార్ట్. ఆమె నన్ను అంటుంది, రాజు ఏంటి చెప్పు, మన ఇద్దరం ఒంటరికి కూర్చొని ఇట్లా ఏకాంతంగా ఉండి ఉండి పలికాయ బుక్తంటే నీకేమనిపిస్తుంది? కొంచెం నువ్వే ఎక్కువ బుక్కినట్టు అనిపిస్తుంది, ఎందుకంటే పొట్టు నీ ముంగటిని ఎక్కువనే అంట. అది ఒకసారి సాకవుతుంది, అట్టిగా అన్నావు కదా అని మళ్ళీ నవ్వుతుంది అంతే. అంటే ఒక లవర్స్ మాట్లాడుకున్నట్టు కదా సిచ్యువేషన్. మీరు నిన్నుతే మంచిగా అనిపిస్తుంది అందులో ఉంటుంది. మనం ఏంటి మన ఇప్పుడు ఛానల్ కూడా వచ్చేసి ఓన్లీ సాధారణ కామెడీ అనేది అఫీషియల్, కొన్ని ఫేక్ ఛానల్స్ కూడా పెట్టారు ఇప్పుడు. అంతే ఈ సోషల్ మీడియా దొరకడం కానీ చాలామంది ఫేక్ ఛానల్స్ పెట్టేసి ఇప్పుడు ఇంకొక కష్టాన్ని దోసుకోవద్దు అనేది నా ఆలోచన. చాలామంది అట్లనే చేస్తారు, అది కరెక్ట్ అయితే కాదు. ఓన్లీ అంటే మీకు ఎందుకు చెప్తున్నట్టే తెలియాలని ఇప్పటివరకు నేను ఏం చెప్పలేదు. సాధారణ కామెడీ అనేది మాత్రమే మనది అఫీషియల్. మీరు ఇప్పుడు ఈ పాట ఇట్లా అవన్నీ అందులోనే ఉంటాయి, అదే ఛానల్లో ఉంటాయి. నేను చూస్తే మంచిగా అనిపిస్తుంది అని షార్ట్ ఫిల్మ్లో ఉంటాయి. అది లవ్ స్టోరీ కొత్తగా ఉంటుంది, వెరైటీగా. అంటే ఒక హీరోయిన్కి ప్రపోజ్ చేస్తాడు, చేస్తే ఆమెకు టైం ఇస్తాడు, ముందు రోజు కలుస్తాడు. ఆమె నేను మా ఊరికి పోతానని చెప్తే ముందు రోజు కలుస్తాడు. కలిస్తే ఈమె రేపు ఒకసారి కలుద్దాం మరి ఇట్లా మనసులో మాట చెప్తాడు. చెప్పిన తర్వాత నీకు ఇప్పుడు తొందరపాటు ఏం చెప్పకు, నీకు ఇష్టమైందా కాదా రేపటిదాకా టైం ఉన్నది, రేపు 8 గంటల నుంచి వెళ్ళి 4 గంటల దాకా ఇదే ఇక్కడనే ఈడికి వస్తా, ఆ టైంలో నువ్వు వస్తే ఓకే, రాకుంటే మా ఇంటికి పోతా అంటాడు. వెళ్ళిపోతాడు. ముందు రోజు వెళ్ళిపోయాక తెల్లారిగా మనోడు పోతాడు. మనోడు ఎట్లా పోతాడంటే సది కట్టుకుని పోతాడు అన్నట్టు. తోలు వెళ్తారు. ఏమైందిరా మీ లవ్ దాకా వచ్చిందంటే ఇక నిన్న చెప్పినా ఇలా వస్తా అనేది మరి ఏమవుతుందో చూడాలంటే అయితే దానికి ఇదేంటంటే సర్ది అంటాడు. సర్ది ఎందుకు అంటే 8 నుంచి 4 దాకా ఆమె ఎప్పుడైతే పోతుంది, నడుమ ఆకలి అయితే ఎవరు పెడతారు అందుకే పట్టుకుపోతా అంటాడు. ఇంకొకటి సర్దిది కూడా ఒకటి బాగుంటుంది. చికెన్ మటన్ మంచిగా పెట్టుకొని వచ్చి సర్ది దాచుకుంటా ఉంటాడు. సత్తాన్నతో చేసిన అది తుపాకి రావుడు సినిమాలో మస్తు ఉంటుంది అది మాత్రం. అది కూడా చాలాసార్లు చూసి నవ్వుకున్నది. ఓకే, సో ఈ కథలు ఈ కామెడీ అంతగా మీరే రాసుకుంటారు? నేనే రాసుకుంటాను, నేనే రాసుకుంటాను. వేరే వాళ్ళు మీకు బాగా నచ్చింది ఏంటిది ఈ కామెడీ ఇప్పటిదాకా చేసినట్లు? అట్లని ఏం లేదు నాకు, అంటే అన్నీ ఓకే. ఎందుకంటే ప్రతి షార్ట్ ఫిల్మ్ కూడా ఆదరించబడ్డది. అవును, అదే ఇప్పుడు నేను అట్లా కులమానం కూడా చేసుకోను. ఇప్పుడు ఏ షార్ట్ ఫిల్మ్ కులమానం కొందరు అంటున్నట్టు నువ్వు ఈ ప్రమోషన్ చేయవు అవి నచ్చితే అదే చూస్తారు భయ్, మరి మనం బలవంత పెట్టి ఎప్పుడు రుద్దద్దు. అందుకే ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమని కూడా చెప్పలేదు, ఇప్పటివరకు అయితే చెప్పలేదు. ఇంకా చాలామంది అదే ప్రమోషన్ చేయి అంటారు. సరే చూద్దాం మరి ముందు. మీకు బాగా నచ్చిన పాట ఏంది? మీకు అంటే మీరు లిరిక్ రైటర్ కాబట్టి ఎక్కువ పాడుకునేది కానీ, మిమ్మల్ని ప్రేరేపించిన పాట కానీ, మిమ్మల్ని ఇన్స్పైర్ చేసినది కానీ? అంటే వాస్తవంగా చాలా పాటలు ఉన్నాయి. అప్పుడు ఎన్టీ రామారావు గారి సినిమా బొబ్బిలిపులి సినిమా చూసినప్పుడు అసలు బాగా కోర్టు సీను కానీ అవి అల్లొక పాట ఉంటుంది. జననీ జన్మభూమిచ్చ స్వర్గాదపి గరీయసి స్వర్గాదపి గరీయసి ఏ తల్లి నిన్ను కన్నదో ఏ తల్లి నిన్ను కన్నదో ఆ తల్లినే కన్న భూమి గొప్పదిరా జననీ జన్మభూమిచ్చ. ఆ పాట అప్పుడు బాగా నేను ఎన్టీ రామారావు గారి సినిమాలు, నాగేశ్వరరావు గారి అప్పుడు షో అంటే
ఒక్కొక్కరు ఒక్కొక్కటి ఆ సినిమా పాటల పుస్తకాలన్నీ కొనుక్కొని పోయేటోని. అప్పుడు బుక్కులు ఉండే పాటల బుక్కులు. పాటల పుస్తకాలు అనేది మాకు కర్మేర్ బస్ స్టాండ్లో కర్మేర్కి వచ్చినప్పుడల్లా పాటల పుస్తకాలు అన్నీ కొనుక్కొని పోయేది. కొనుక్కొని అటుగానే ఇక ప్రాక్టీస్ చేసేది. అట్లా శోభన్ బాబు గారి స్వయంవరం సినిమాలు ఉంటుంది. ఆకాశం ఎందుకో పచ్చబడ్డది, ఆ నడుమ బొట్టేమో ఎర్రబడ్డది, వీచే గాలుల తాకిడి సాగే గువ్వల అలజడి, రారమ్మని పిలిచే పైవడి, ఆకాశం ఎందుకో పచ్చబడ్డది, ఆ నడుమ బొట్టేమో ఎర్రబడ్డది. ఇట్లా కొన్ని పాటలు. కళ్ళు సినిమాలో ఒకటి సీతారామ శాస్త్రి గారు సార్ పాడిన పాట అది. తెల్లారిందిలే గండో కొక్కరోకో, మంచాలింక దిగండో కొక్కరోకో, ఇదొక పాట. అంటే కొన్ని పాటలు. ఈ పాటకు నాకు కాలేజీలో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది అప్పుడు. ఫోక్ ఏది బాగా పాడుతుండే? ఫోక్ తెలంగాణ జానపదం కానీ అట్లా అంటే దాదాపు పాడుతూ ఉంటాం. కానీ మధ్యలో అరగలు గలు సప్పుల్ల గాజులు తెత్తానే, రంగు రంగుల రైకలు తెత్తానే, గాజులేసుకోయే పిల్ల మోజులన్నీ తీరా, మంజులా మనసు వడితినే నీ మీద, మరదాల నీ మేన భావను నేగాదా, గల్గల్ సప్పుల్ల గాజులు తెత్తానే, రంగు రంగుల రైకలు తెత్తానే. ఇట్లా. సూపర్. థ్యాంక్ యూ. సో మీరు దీంతో పాటు పాటలు కూడా ఫోక్ సాంగ్స్ కూడా చేసారు. ఒకటి కరోనా టైంలో రాసిన, అది బాగా ఇప్పుడు మనిషి విన రాసిన, త్వరలో రాబోతుంది. అవునా? మనిషి యాటిట్యూడ్ విన. అంటే ఇప్పుడు మనం ఇక్కడ శాశ్వతం కావు. మన ముందు చాలామంది చచ్చిపోతారని తెలుసు, కాట్లో కాలిపోతారని తెలుసు, మట్టిలో కలిసిపోతారని తెలుసు. అయినా మనిషి ప్రవర్తన మారతలేదు. పైసల కోసం మనుషులని చెప్పేస్తారు. ఎందుకు రావో మనిషి ఎగిరి ఎగిరి పడుతావు, ఎందుకు రావో మనిషి అన్నీ తెలిసి యాగమైతావు, నీదంటూ ఏది లేదని, నీతో నీ ఏది రాదని, నీదంటూ ఏది లేదని, నీతో నీ ఏది రాదని, ఒంటరిగా వచ్చి ఒంటరిగా పోయే ఈ బతుకే నాటకమని మరిచి, ఎందుకు రావో మనిషి ఎగిరి ఎగిరి పడుతావు, ఎందుకు రావో మనిషి అన్నీ తెలిసి యాగమైతావు. ఇట్లుంటుంది. సూపర్. సో మీరే రాశారు, మీరే పాడారు? పాడిన అయిపోయింది. త్వరలో షూట్ ఉంది. గ్రేట్. కరోనా టైంలో ఈ కరోనా మీద రాయడం అంటే ఒక మన బాధ్యత, సామాజిక బాధ్యతగా పాట రాయడం జరిగింది. ఆ తర్వాత అదే బాధ్యతతోని నాకేమవుతుంది అని ఒక షార్ట్ ఫిలిం కూడా చేయడం జరిగింది. అది ట్రెండింగ్ అప్పుడు. అవునా? యూట్యూబ్లో మనకు పెట్టిన తర్వాత అది కూడా బహుశా సెకండ్ ప్లేస్లోనే ఉండే ట్రెండింగ్లో. గ్రేట్ గ్రేట్. బాగా చాలామంది నాకు ఏడ్చుకుంటా ఫోన్ చేసారు. అంటే వాళ్ళు అనుభవించినటువంటి బాధను అది చూసినప్పుడు ఏడ్చిల్లట. అట్లా అప్పుడు సాంగ్ కూడా బాగా మంచి అప్రిషియేషన్ వచ్చింది. అంటే ఒక కొత్తగా ఉండాలి, కొత్త లైన్స్ ఉండాలని నేను దేశానికి కరోనాకు సంబంధించి పెట్టడం జరిగింది. మామూలుగా ఎట్లా ఉంటుంది, నువ్వు పుట్టిన దేశం మంచిగున్నదే, నీకు పెట్టిన పేరు ముద్దుగున్నదే, నువ్వు పుట్టిన దేశం మంచిగున్నదే, నీకు పెట్టిన పేరు ముద్దుగున్నదే, నీ మనసే ఎందుకో మంచిగా లేదే కరోనా, మనుషుల మధ్య దూరం పెంచినావే కరోనా, కరోనా ఇందకే ఈ లోకాన, కరోనా వెళ్ళిపోవే జల్లినా, నువ్వు పుట్టిన దేశం మంచిగున్నదే, నీకు పెట్టిన పేరు ముద్దుగున్నదే. ఇట్లుంటుంది. సూపర్. సో కరోనా టైంలో రిలీజ్ చేశారు సాంగ్ పాట. అది అప్పుడు సీఎం గారు అనౌన్స్ చేసారు కదా, కళాకారులు కూడా ఒక అవేర్నెస్ తీసుకురావాలన్నప్పుడు నేను చాలా విత్ పర్మిషన్తో పోయి సపోర్ట్ కూడా అట్లా చేసారు. వాళ్ళు పోయి పాడేసి పాటను తీసుకొని వచ్చి రిలీజ్ చేసేసి. సూపర్. సో ఇప్పుడు యూట్యూబ్ నుంచి ఎంత ఎర్న్ చేస్తున్నారు, ఎంత సంపాదిస్తున్నారు?
అట్లే నేను రెగ్యులర్గా యూట్యూబ్ చేయను. మీ యూట్యూబ్ నుంచి నా యూట్యూబ్ నుంచే రెగ్యులర్గా వీడియోలు ఏం చేయను నేను. అయినా మీ మస్తు వ్యూవర్షిప్ ఉంటుంది, పోతూనే ఉంటాయి మిలియన్స్. పర్వాలేదు, బాగానే వస్తుంది. పర్వాలేదు. మరీ ఎక్స్పెక్టేషన్ అంత కాదు. ఎవరో రాసిరు యూట్యూబ్లో సాధారణ సంపాదన ఎంత నెలకని. ఆయన నంబర్ దొరకలేదు నాకు అసలు. దొరికితే ఎంత అని నేనే అడుగుతున్నాను. సాధారణ సంపాదన ఎంత మరి యూట్యూబ్ నుంచి ఎంత? నౌకరీ సినిమాలు కదా యూట్యూబ్దే అది రాసింది. ఆయన నంబర్ పెట్టలేనే. ఒకవేళ అడుగుతున్నాను, నువ్వు ఇంత తీసుకొని నాకు ఇంత ఇవ్వని. నాకు ఇది జాలు పోయి ఎక్కువ వద్దు, మరి ఎంతనో చెప్తే నాకు నాకు కూడా మెయిల్ చేసినాను. అయితే చివరిగా ఒక చిన్న ఏదన్నా ఫన్ ఏదన్నా చేస్తారా చివరిగా? ఫన్ను అనేది అంటే ఏమి అంటే ఏదైనా ఒక డైలాగులు ఇట్లా నేను రాసుకునేటప్పుడు కొంచెం కొత్తగా ఉండాలి, జనానికి దగ్గరగా వెళ్ళాలనుకుంటా. అందుకోసమే దార్కార్ అనే ఒక షార్ట్ ఫిల్మ్లో సెటిల్మెంట్ శంకర్ అనే క్యారెక్టర్ ఉంటుంది. నేను అక్కడ ఉంటే నా పక్క కంచెర్లు ఉంటారు, అతను బాధపడతా ఉంటే పక్కడు ఉండి అంటాడు, ఒరే ఇంద్ర బాధపడతాను కొండ తండ అన్నుండగా చెప్పు నీ ప్రాబ్లం ఏందో అంటే, అప్పుడు ఇటు నేను చూస్తాను అన్నట్టు. ఆయన చెప్పాడు అన్నట్టు, చూడతా మీ గుండు గులగుల పెడితే గోక్కోవాలి, గుండెల బాధ ఉంటే చెప్పుకోవాలి. చెప్పింది నీ ప్రాబ్లం అంటే, ఏం లేదన్నా నేను పలానానికి 100 రూపాయలు ఇవ్వాలంటాడు. 100 రూపాయలకు బాధపడతావురా? ఆయన 100 రూపాయలు ఇచ్చిందని నేను 500 ఇస్తే వాళ్ళు పట్టుకొని వస్తారు. మళ్ళీ ఒకడ వ్యాన్లోకి వెళ్ళి దిగుతా, ఓమిని వెళ్ళినట్టు పెట్టగానే అంచెలు దిగి అటు ఇటు నిలుచుంటాడు. నేను దిగి మొదటి కాలు వేయగానే దుమ్ములు ఎత్తుంది. తర్వాత రెండో కాలు వేసి నిల్చోగానే పక్కోడు దుమ్ముతాడు. ఇప్పుడు పక్కోడు ఉండే రే అన్న దిగి నిల్చోగానే తుమ్మినవేంద్రా అంటే, చూడతా మీ గాలి పెట్టినప్పుడు దుమ్ము, పరిచయం పట్టినప్పుడు తుమ్ము కామన్ తమేంట. అంటే ఆ డైలాగ్ అనేది సామాన్యునికి కూడా అర్థం కావాలి, ఒక రైమింగ్ టైప్ ఉండాలి. నేను అట్లనే రాస్తాను. ఇప్పుడు రీసెంట్గా నచ్చిన కంకులు తీసుకోదానిలో కూడా అదే, నువ్వు ప్రేమలో కూడా పడ్డావా బావా అంటాడు. అంటే గుండె లేని మనిషి ఉంటాడా, ప్రేమలో పడని మనసు ఉంటుందా అంట. అంటే మీరు సింపుల్గానే అనిపిస్తాయి, బట్ అవి అక్కడికి తీసుకెళ్తాయి వాళ్ళ దగ్గరికి. అట్లా వినడానికి కూడా మంచిగా అనిపిస్తాయి. అట్లా అట్లా అందుకోసమే అన్న స్టైల్ అంటే నా రైటింగ్ స్టైల్ అట్లా ఉంటుంది. సూపర్ అన్న, వాట్ ఏ జర్నీ. సీరియస్లీ మీరు మాకెప్పుడు ఒక స్ఫూర్తి, ఇన్స్పిరేషన్. సీరియస్లీ మీ వీడియోలు చూస్తూ పెరిగి మేము ఈరోజు వీడియోలు స్టార్ట్ చేసాము, యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసాము. నిజంగా మీరు ఎప్పుడు ఇలాంటి మంచి మంచి వీడియోలు, ఇంకా ఫన్ వీడియోస్, షార్ట్ ఫిలిమ్స్, ఇంకా ఇప్పుడు పెద్ద సినిమాలో కూడా చేస్తున్నారు. వీఆర్ వెయిటింగ్ ఆ బిగ్ మూవీ ఏంటో మీ క్యారెక్టర్ చూడాలని నాకు కూడా చాలా ఆతృతగా ఉంది. డెఫినెట్గా ఒక మంచి క్యారెక్టర్ బయటకు వస్తుంది. మీకు నాకు తెలిసిన ఒక మంచి ప్లాట్ఫామ్ మళ్ళీ మంచి ఆ క్యారెక్టర్తో దొరుకుతుంది అనుకుంటున్నాను నేను. ఐ హోప్. థ్యాంక్ యూ. నమ్మకం అవుతుంది. చివరిగా మా ప్రేక్షకులకు ఏమైనా చెప్పాలనుకుంటున్నారు? అందరి క్షణార్థి, మీ అందరి ఆదరణ, మీ అందరి అభిమానం వల్లనే ఇలా ఈ సదాన్ని కన్నాడు. మీ అందరి యొక్క ఆదరణ, అభిమానం ఎల్లప్పుడూ నా మీద ఇట్లనే ఉండాలి. ఇంకా మీ ఆరోగ్యాన్ని, మీ ఆనందాన్ని ఎల్లవేళలా కోరుకునే మీ ఆర్ఎస్ నంద. జనానందమే సదానందం. థ్యాంక్ యూ. సూపర్. విష్ యూ గుడ్ లక్ అండ్ ఆల్ ది బెస్ట్. మీకు ఇట్లాంటి పెద్ద సినిమాలు ఇంకా మరిన్ని రావాలని, మరిన్ని అవకాశాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ నుంచి కూడా, మీ యూట్యూబ్ ఛానల్ నుంచి కూడా ఇంకా మేము ఎప్పుడు మరిన్ని వీడియోస్ ఎక్స్పెక్ట్ చేస్తుంటాం. ఎప్పుడు మమ్మల్ని ఎల్లవేళలా మీరు నవ్విస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గుడ్ లక్ అండ్ ఆల్ ది బెస్ట్. Hello everyone guys, this is your Rahul Sipligan. All the best. All the best. All the best. Telugu Kabaddi League. Telugu Kabaddi League. ఆల్ ద బెస్ట్. All the best. TKL. All the best. Telugu Kabaddi League. All the best. తెలుగు కబడ్డీ లీగ్. Telugu Kabaddi League. Telugu Kabaddi League. All the best. All the best. Telugu Kabaddi League. Coming soon. Coming soon. Coming soon. కమింగ్ సూన్. Telugu Kabaddi. Coming soon. తెలుగు కబడ్డీ లీగ్. Coming soon. TKL. Telugu Kabaddi League. Coming soon. Telugu Kabaddi League. కమింగ్ సూన్. Telugu Kabaddi League.